ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉంటే బాగుపడతాం. ఒంటరిగా ఉంటేనే చాలా సంతోషంగా ఉండగలం. ఎవరితో మాట్లాడకుండా అని అనుకుంటాం. అది కూడా మోసపోయిన తర్వాతే. లవ్‌లో బ్రేకప్ అయిన తర్వాతే. లవరు దూరంగా ఉన్న తర్వాతే అనుకుంటాం. ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉన్న తర్వాత అనుకుంటాం. కానీ ఒంటరిగా ఉంటేనే వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడే మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడే త్వరగా నిర్ణయాలు తీసేసుకోవటం, త్వరగా ఏదో ఒకటి చేసుకుంటాం. అదే ఒంటరిగా ఉండకుండా నలుగురి మధ్యలో ఉంటే చాలా త్వరగా మర్చిపోతారు. మాటల్లో పడి, పనిలో పడి చాలా త్వరగా మర్చిపోతూ ఉండొచ్చు. కానీ ఒంటరిగా ఉంటే అదే గుర్తొస్తా ఉంటది. ఏం చేయబుద్ధి కాదు. ఏం వినబుద్ధి కాదు. మనుషుల్లో ఉంటే మాత్రం ఒక్కొక్క మాట విన్నా, వినకపోయినా ఖచ్చితంగా ఒక 10 నిమిషాల తర్వాత, పావుగంట తర్వాత మర్చిపోవడానికి ట్రై చేస్తా ఉంటారు. వాళ్ళ మాటలకి ఇంకో మాట కలిపి మీరు మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే మాట్లాడకపోతే బాగోదు. మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారనేసి. మన గురించి చెప్పలేం. వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేం. మన వాళ్ళు మన గురించి వచ్చారు. మన చుట్టాలు మనల్ని చూడటానికొచ్చారు. వాళ్ళేదో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే ఈళ్ళకేంటి ఇంత పొగరనుకుంటారని ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటాం. లోపల బాధని బయట లోపల బాధని లోపలే పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడుతా ఉంటాం. అందుకే కొంచెం ఫీలింగ్ మారి కొంచెం మర్చిపోవటానికి ట్రై చేస్తాం. మర్చిపోతాం. అంతేకానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే మర్చిపోవాలంటే ఎప్పటికి మర్చిపోలేవు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ గుర్తొస్తారు. ఎందుకంటే నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు చాట్ చేయలేదు. నలుగురిలో ఉన్నప్పుడు ఫోను మాట్లాడలేదు. నలుగురికి నీ విషయం చెప్పలేదు. ఒంటరిగా ఉన్నప్పుడే చాట్ చేసావు. ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడావు. నువ్వొక్కదానివే. నీ ప్రేమ గురించి నీకొక్కదానికే తెలుసు. ఎవ్వరికీ తెలీదు. బ్రేకప్ అయిన సంగతి కూడా నీకే తెలుసు. దాంట్లో ఏం లోపమో, ఏం తక్కువైందో, ఎందుకు గొడవైందో, గొడవెందుకు పడ్డారో కూడా నీకే తెలుసు. అందుకని నువ్వే బాధపడాల్సొస్తుంది. అది ఒప్పైనా, తప్పైనా లేకపోతే నీ తప్పున్నా, వాళ్ళ తప్పున్నా కూడా నువ్వు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతావు. ఎవరికీ చెప్పుకోలేక, ఎవరు నీ బ్రెయిన్‌లోకి రాలేక, అవసరమైతే ఇంట్లో వాళ్ళు కూడా నీ బ్రెయిన్‌లోకి రారు. నీ మనసులోకి రారు. నీ ఆలోచనలోకి రారు. ఇంట్లో వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నా కూడా నువ్వు ఒంటరిగా నీ బెడ్‌రూమ్‌లో నువ్వు పడుకొని ఆలోచిస్తూ ఉంటావు. ఆ క్షణంలో ఏదైనా ఆలోచించి, ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీ వాళ్ళు ఇబ్బంది పడతారు. నీ వాళ్ళు బాధపడతారు. సో, నువ్వు ఒకసారి బాధపడితే, నువ్వొకసారి మోసపోతే నీ వాళ్ళతో మాట్లాడు. మీ చుట్టాలతో మాట్లాడు. ఎంత కష్టమైనా మాట్లాడలేకపోయినా కూడా మాట్లాడాల్సిందే. నలుగు నీ పని నువ్వు చేయాల్సిందే. నీ పని నువ్వు సక్రమంగా చేస్తూ ఉంటే, ఒకరి కోసం నీ పనిని ఆపకుండా చేస్తే, నీ దగ్గరకొచ్చేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నీ దగ్గరకొస్తారు. నిన్ను ప్రేమిస్తారు. అంతేకానీ నిన్ను నువ్వు ప్రేమించిన నిన్ను పట్టించుకోని వాళ్ళు నీకెందుకు? అంతే కదా! సో, ఒంటరిగా ఉండకు.